మనం వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, జీవాధిపతి యేసు క్రీస్తు దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధ దేవాలయములో నీ పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించటానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుండి మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చదవబడిన వాక్య భాగములో చూస్తే, వాక్య భాగంలో నాలో ఫలింపని ప్రతి తీగను అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగ. ద్రాక్షావల్లి యేసు ప్రభు, నిజమైన ద్రాక్షావల్లి. తీగలెవరు? మనము అని చెప్పాడు. నాలో ఫలింపని ప్రతి తీగను అన్నాడు. అంటే ఈ సందేశము అన్యజనులక మనకే. ఎందుకంటే నాలో అనే మాట మొదట కనబడుతుంది. అన్యజనులు అనుకోండి, క్రీస్తులో వారు లేరు. ఎప్పుడైనా సభలకు వెళ్ళేటప్పుడు, బహిరంగ సభలకు వెళ్ళేటప్పుడు క్రీస్తునందు ప్రియులకు, క్రీస్తునందు లేని ప్రియులకు కూడా వందనాలని చెప్తాను నేను, ఎందుకంటే కొంతమంది ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ రాయబడిన ఈ వచనం ఎవరికేనంటే క్రీస్తునందు ఉన్న ప్రియులకు మాత్రమే రాయబడిన వచనము. నాలో ఫలింపని ప్రతి తీగను. ప్రతి తీగ అంటే కొన్ని ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా లేదు. ఫలించని ప్రతి తీగను తీసేస్తాడట. కొన్ని ఒకటి ఉంచి కొన్ని తీసేస్తాడు, లేదో 10 ఉంచి ఒక 100 తీసేస్తాడు అనడానికి లేదు. ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని అంటున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట మనకు అక్కడ ఏం కనబడుతుందో మీరు చూడండి. ఎందుకు తీసి పడేస్తాడు అంటే ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను అది తీయకపోతే ప్రమాదం ఏంటంటే ఫలించేవాడిని కూడా పాడు చేసే విశ్వాసులు కొంతమంది ఉంటారు. వారు ఇంకా ఎక్కువగా ఫలించటానికి అవకాశం ఉంది. ఆ ఫలభరితమైన జీవితానికి ఆటంకంగా కొంతమంది విశ్వాసులే ఉంటారు. కొంతమంది భక్తులు అనుకున్న వారే ఆటంకంగా ఉంటారని ఇక్కడ మనకు కనబడుతుంది. కాస్త లోతుగా మన వాక్యములోనికి వెళ్దాము. యేసు ప్రభు శిష్యులలో కూడా పనికిరాని తీగ ఒకటి ఉంది. చెప్పగానే మీకు వెంటనే బుర్రలోకి వెలిగిపోద్ది కదా. చెప్పగానే మనకి శిష్యుల గురించి అడగానే ఫస్ట్ పేతురు గుర్తుకొస్తాడు. ఒకవేళ శిష్యులలో ఒక పనికిరాని తీగని అనగానే మీకు బుర్రలోకి వెంటనే లైట్ వెలిగిపోయింది చూసారా? ఇస్కరియోతు యోధా అని. ఇస్కరియోతు యోధా ఒక పనికిరాని తీగగానే యేసు ప్రభు పరిచర్య చేస్తున్న పరిచర్యలో ఉన్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నాం, ఏం సంఘాన్ని నడిపిస్తున్నావయ్యా అని ఒక సంఘ కాపరిని ఇంకో సంఘ కాపరి పాస్టర్ సదస్సులో అంటున్నాడు. మీ సంఘంలో ఇలా జరుగుతుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నావా అని అంటే ఆయన తర్వాత ఆయనకు మైక్ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభు సంఘ పరిచర్యలో కూడా ఒక యోధా ఇస్కరియోతు ఉన్నాడు, మరి యేసు ప్రభుని వెళ్ళి అంటావా ఈ మాట నువ్వు అన్నాను. అంటారా? యేసు ప్రభుకి తెలుసు మారుతాడని కొద్ది సమయం ఇచ్చాడు. ఈయనకి తెలుసంట మారుతారేమో అని కొద్ది సమయము నేను చూసి చూడనట్టుగా ఉన్నాను. వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాను, వాక్యము ద్వారా ప్రకటిస్తున్నాను. అంతేగాని మీరందరూ వచ్చి నా మీద పడిపోయి నన్ను అనడానికి కాదు. పనికిరాని తీగలను దేవుడు తీసి పారేస్తాడు. ఇంతకీ యోధా ఇస్కరియోతులో ఉన్న పనికిరానితనం ఏమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బాగా ఆలోచిస్తే యేసు ప్రభుతో పాటే ఉండి, యేసు ప్రభుతో పాటు అద్భుతాలు చూసి, యేసు ప్రభు బోధలు విని, యేసు ప్రభువుని ప్రేమించని మనసు, యేసు ప్రభువుని అప్పగించేయాలనుకున్నాడనంటే అంటే దేవుని ప్రేమించని మనస్సు ఏదైనా ఎవరికైనా ఉంటే అది పనికిరాని తీగ. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుని ప్రేమించని వాడు ఎవరన్నా ఉంటే అది పనికిరాని తీగ. ఈరోజు పత్రిక భాగంలో మొదటగా మీరు చదివినదేంటి? ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని మనం చదువుకున్నాం. మొదట మనం ఎవరిని ప్రేమించాలి, తర్వాత ఎవరిని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ఆజ్ఞలన్నీ కలిపి 2 భాగాలు చేస్తే మొదటి ఆజ్ఞ ఏమైంది?
కాదమ్మా, మొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయముతో, బలముతో, వివేకముతో, జ్ఞానముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపమన్నది. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ రెండు ఆజ్ఞలకు మధ్యన ఇంకో చిన్న ఆజ్ఞ ఉందో తెలుసా మీకు? ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని అంటే నిన్ను నువ్వు కూడా ప్రేమించుకొని. అర్థమైందా నేను చెప్పింది? నిన్ను నువ్వు ప్రేమించుకొని తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు అనుకో, ఎలా ఉంటుంది? నేను యేసుప్రభుని నమ్ముకోక మునుపు సిగరెట్లు తాగేవాడిని. ఒకరోజు బస్ స్టాండ్కి వచ్చి సిగరెట్ వెలిగించుకోవడానికి చూస్తే అగ్గిపెట్టి అయిపోయింది. పక్కనున్న ఆయన కలిపి, గురుగారు అగ్గిస్తారా అన్నాను. ఇలా చూస్తే మా నాన్నగారు ఫ్రెండ్, రే నువ్వు సుబ్రహ్మణ్యం కొడుకు కదా అని అంటే, అవునన్నాను. ఇంత వయసులో నీకు సిగరెట్ అలవాటు ఏంట్రా అంటే, నువ్వు ముందు మానే తర్వాత నాకు చెప్పు అన్నాను. ఎందుకన్నా నా మాట? మనకు మనం ప్రేమించుకొని, మనకు మనం సరైన స్థితిలో ఉండి అప్పుడు ఎదుటివాడిని కూడా అలాగే ప్రేమించగలం. కాబట్టి మూడాజ్ఞల్లో మధ్యలో ఒక ఆజ్ఞ మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. కాబట్టి ప్రేమ లేని జీవితము ఒక పనికి మాలిన తీగ. యోధా ఇస్కరియోతు గురించి ఆలోచిస్తే శిష్యులను కూడా ప్రేమించినోడు కాదు, తన తోటి సహోదరులను కూడా ప్రేమించినవాడు కాదు. అది పనికి మాలిన తీగ కాదు. అప్పుడు అసలు యేసు ప్రభువుని సిలువకు అప్పగించాలని అనుకున్నాడంటే, అసలు యేసు ప్రభు ఒక పరిచర్యకే ఒక పెద్ద ఆటంకంగా ఉన్నాడు అని అనుకుంటే, అతడు ఒక పనికి మాలిన తీగై ఉన్నాడు. చూసారా? ఇలాంటి పనికి మాలిన తీగలను దేవుడు కొద్ది కాలం సహిస్తాడు. కొద్ది కాలమే సహిస్తాడు, శాశ్వత కాలము కాదు. ఒకరోజు దాన్ని తీసి పడేస్తాడు. ఒక అంజూరపు చెట్టు ద్రాక్ష తోట మధ్యలో నాటబడి ఉంది. ఎన్నేండ్లు వెతికాడు ఆయన్ని? 3 ఏండ్లు ఫలిస్తుందేమో అని చూశాడట. 3 ఏండ్ల తర్వాత కూడా ఇంకా ఫలించకపోతే అప్పుడు తోటమాలి ఏమని ప్రార్థన చేశాడు? ఈ సంవత్సరము కూడా, అదే లాస్ట్ ఇయర్, దాని తర్వాత ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. 3 సంవత్సరాలని ఉపమానంలో ఎందుకు చెప్పాడు? అది ఉపమానమే కదా. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఫలించట్లేదు అనొచ్చు కదా. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఫలించట్లేదు అనొచ్చు కదా. పోనీ 4, 5, 2 అనొచ్చు కదా. ఎగ్జాక్ట్గా 3 ఎందుకన్నాడు? అప్పటికి యేసు ప్రభు పరిచర్య ప్రారంభించి 3 ఏళ్ళు అయింది. ఆ 3 ఏళ్ల పరిచర్యలో కూడా ఫలించని వాడు యోధా ఇస్కరియోతు. చాలా కాలముగా పరిచర్య జరుగుతున్న ఫలభరితము లేకుండా ఉండి, ప్రేమ లేకుండా ఉండి, దేవుణ్ణి ప్రేమించకుండా ఉండి, దేవుని సేవకుని ప్రేమించకుండా ఉండి, విశ్వాసులను కూడా ప్రేమించకుండా ఉంటే ఒక పనికి రాని తీగగా దేవుడు దానిని ఎంచి తీసి పక్కన పడేస్తాడు. సో మనం చాలా జాగ్రత్తగా పనికొచ్చే తీగలుగా మనము ఉండాలి. హల్లెలూయా. యోధా ఇస్కరియోతు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించాలని ఒక పాఠాన్ని, సేవకుడిని ప్రేమించాలని ఒక పాఠాన్ని, తోటి సహోదరులను ప్రేమించాలని ఒక పాఠాన్ని, మనకు మనం ప్రేమించుకోవాలి అనే ఒక పాఠాన్ని. ఇక యోధా ఇస్కరియోతు గురించి చూసుకుంటే ఆయనలో పనికిరాని తీగ ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? ధనాశ, ధనాపేక్ష. ధనముండుట తప్పు కాదు, డబ్బు కావాలనుకుంటే తప్పు కాదు, ధనాపేక్షే తప్పు. ఎందుకంటే యేసు ప్రభు మనలను ధనవంతులుగా చేయుటకే ఆయన దరిద్రుడాయనని బైబిల్లో చెబుతుంది. నన్ను ప్రేమించి వాడిని ఆస్తికర్తలుగా చేస్తానని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అలాంటిది ధనాపేక్ష ఎంత ప్రమాదం అనంటే, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని ఉంది. దానిని ఆశించిన వారు కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయిరి అని ఉంది. 10వ వచనమేనా? 10ఏనండి? చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూడండి ధనాపేక్ష ఎంత భయంకరమైనదో. ఒకసారట పంజాబ్లో ఒక ఇంటి బయటన ఒక సింగు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటుంటే దారిలో ఒక పెద్ద ఆయన, బాగా ముసలాయన వెళ్ళిపోతూ,
ఏమయ్యా సింగు ఎందుకు ఏడుస్తున్నానంటే మా తాత గుర్తుకొచ్చాడండి అని ఏడ్చాడు అనమాట. ఓ మీ తాత నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, అయినా మీ తాత చనిపోయి 25 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ఏడుస్తున్నావేటి 25 ఏళ్ళు తర్వాత అని అంటే, ఆ పక్కన గట్టు మీద పేపర్లు ఉన్నాయి, ఈ పేపర్లు తీసి మా తాత చచ్చిపోతూ ఇదిగో ఈ 5 ఎకరాల పొలం నా పేరు మీద రాసి చచ్చిపోయాడండి, అది గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అంటే, సరే ఏడవ బాకు 25 ఏళ్ళు అయిపోయింది, దాని గురించి ఏడడం ఏంటయ్యా నువ్వు మరీని అని కొంచెంసేపు ఓదార్చి లేచి వెళ్తుంటే మరలా ఏడుపు మొదలుపెట్టాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మరలా వెనక్కి వచ్చి, మరలా ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఏమైందనంటే, మా నాన్న గుర్తుకొచ్చాడండి అని అన్నాడు. అయ్యా మీ నాన్న కూడా నాకు తెలుసు, నా ముందే పెరిగి పెద్ద అయిపోయి తొందరగానే పాపం చనిపోయాడు, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు, ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయింది కదా అని అంటే, మరలా పక్కన ఇంకో కొన్ని పేపర్లు తీసి చూపించాడట, మా నాన్న చచ్చిపోతూ ఈ ఇల్లంతా నాకు రాసేసాడండి అని. సరే అయిపోయింది, ఓదార్చాడు. ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతున్నట్టు మరలా మొదలుపెట్టాడు, అయ్యో అమ్మో అని అడ్డం మొదలు పెడితే వెనక్కి వచ్చి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈసారి నాకు ఆస్తి రాసి చనిపోవడానికి ఎవరు లేరండి అని ఏడుస్తున్నాడంట. ధనాపేక్ష ఎంత భయంకరమైనదంటే, ఇంకా ఏ విషయంలోనైనా నీకు నష్టం కలిగించినా పర్లేదు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టము కలిగించేదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక పనికిరాని తీగలాగా నీవు దానిని చూడాలి. ఇన్ని లక్షణాలు మరి ఇస్కరియోతు యోధాలో ఉంటే అది పనికిరాని తీగ అయింది, పనికిరాని తీగ. బైబిల్లో నుంచి మరొక పనికిరాని తీగలను చూద్దాం మనం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి 3 వచనాలు చదువుదాం, తర్వాత మిగిలింది మనం మాట్లాడుకుందాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనను అతనితో వేకువనే లేచి హారోదు బావి వద్ద దిగగా లోయలోని మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతో జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొనుకొనునని నా మీద అతిశయించుదురేమో. చూడండి, నేను ఇక్కడ మిగిలిందంతా వివరిస్తాను. మిద్యానీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది, యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలీలు ఆరోదు బావి యొద్ద దిగారు, వాళ్ళు మోరే కొండ యొద్ద సైన్యము దిగారు. వీళ్ళు ఇశ్రాయేలీలు మొత్తంగా ఎంతమంది వెళ్ళారంటే 32,000 మంది సైన్యం వెళ్ళారు. ఎంతమంది? 32,000 మంది సైన్యం వెళ్ళారు. మరి అటువైపు నుంచి వాళ్ళ సైన్యములు లక్షల్లో ఉందో వేలల్లో ఉందో మనకు తెలియదు, రాయబడలేదు. 32,000 మంది సైన్యము వెళ్తే దేవుడు ఏమంటున్నాడంటే, అంతమందిని తీసుకొని, నీ దగ్గర ఉన్న అంతమందిని తీసుకొని వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళుట తగదు. ఒకవేళ మీరు యుద్ధానికి వెళ్ళి గెలిచినా యెహోవా మాకు సహాయం చేశాడని మీరు అనుకోరు, మీకు మీరే మా బలమును బట్టి యుద్ధమును మేము గెలిచామని అతిశయిస్తారు. కాబట్టి అందులో కొద్ది సైన్యాన్ని వెనక్కి పంపేమన్నారు. 3వ వచనం చూస్తే, ఎవరు భయపడుతున్నారో, ఎవరు వణుకుతూ ఉన్నారో వాళ్ళని పంపేమంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 3వ వచనం మీరు చదివితే 22,000 మందిని సైన్యానికి వెళ్ళి పరీక్షిస్తే, ఒకరు కాళ్ళు వణుకుతున్నాయి, ఒకరు చేతులు వణుకుతున్నాయి, కత్తే సరిగ్గా పట్టుకోవట్లే. ఇంత భయపడే వాళ్ళందరినీ మొత్తం తీసేస్తే 22,000 మంది బయటకు వచ్చేసారు. ఇంకెంతమంది ఉంటారు? 10,000 మందే ఉంటారు. ఆ 10,000 మందిలో కూడా కుక్క గతికినట్టు నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళనే ఉంచమంటే 300 మంది ఉన్నారు. 9,700 మంది ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? 300 మందితో మిద్యానీయులతో యుద్ధానికి సిద్ధపరిచాడు అన్నమాట. ఎంతమందిని పంపించేశాడు మొత్తంగా ఇప్పుడు లెక్కేసుకుంటే? మొదట 22,000, తర్వాత 9,700 బయటికి వెళ్ళిపోయారు. ఇవన్నీ పనికిరాని తీగలు, ఇవన్నీ పనికిరాని తీగలు. అసలు దేవుడు ఆ మాటలు ఎందుకు చెప్పాడనంటే, ఒకడంట బాగా బాక్సింగ్ నేర్చుకొని మూలనున్న ముసలమ్మను గుద్దాడంటే వెళ్ళి, చూసావా కొట్టానని. ముసలమ్మను కొట్టడం ఏంటి?
ముసలమ్మను కొట్టడానికి బాక్సింగ్ నేర్చుకోవాలా? ఒకవేళ ముసలమ్మ ఈయన కొట్టేసింది అనుకో, ఈడెంత బాక్సర్ అయినా సరే ఎగిరి 4 తన్నింది అనుకోండి, ఎలాగమ్మా కొట్టేవని ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే నీ కాళ్ళు రావు చేతులు ఉంటాయి. ఆ సమయానికి సంశయం మీద ఉన్న అభిషేకం నా మీదకి వచ్చింది, 4 తన్నాను విన్నాను అందనుకో, అది దేవునికి మహిమ. అంతేగాని బాగా బాక్సింగ్ నేర్చుకొని ముసలమ్మను కొట్టేస్తాలుగా. కొంతమంది వీధిలో కొంతమంది పోతులను చూస్తాను, ఆడు బాడీ బిల్డర్ బాగా తిరుగుతాడు, చిన్న చిన్న పిల్లలు ఏట్రా ఏట్రా అంటాడు, వీడికంటే బలం వచ్చినట్టు లోపలికి వెళ్ళి దాక్కుంటాడు పోయి. అలాగ దేవుడికి ఇష్టం ఉండదు. సైన్యము కొద్దిమందైనా వాటితోనే జయిస్తే అది నాకు మహిమ అనుకున్నాడు. ఆ 300 మందిని తీసుకెళ్తే మిగిలిన వెళ్ళిపోయినవన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ పనికి మాలిన తీగలు. ఎందుకు అనంటే భయపడుతున్నారు, వణుకుతున్నారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఒకవేళ మందిరానికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని ఏ మతోన్మాదైనా హెచ్చరించి తుపాకీలు పట్టుకొని మందిరంలోనికి వచ్చి ప్రభు కావాలా మీ ప్రాణాలు కావాలని అంటే ఎంతమంది ఇక్కడ ఉంటారో వాళ్ళు పనికొచ్చే తీగలు, ఎంతమంది భయపడి పారిపోతారో వాళ్ళు పనికిరాని తీగలు. పనికిరాని తీగలు దేవుడికి అవసరంలే. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. పనికిరాని తీగలు దేవుడికి అవసరం లేదు. భయము వణుకు అనేది ఇంకా దేనికో చెప్పనా, కొంతమందికి అప్పుల పాలు అయిపోయారు అనుకోండి, భయపడిపోతుంటారు. అమ్మో అప్పైపోయి ఏమైపోతా ప్రభు నాకు సహాయం చేయట్లేదు, ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత అప్పైపోయాను అనుకుంటా. నేను సింగపూర్లో జాబ్ చేస్తూ సేవ చేస్తూ ఒకరోజు విశాఖపట్నం వచ్చాను. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. వస్తే నాకు బాప్తీసు ఇచ్చిన పాస్టర్ గారు మందిరానికి తీసుకొని వెళ్ళి, మందిరం అంటున్నా, ఒక ఇంటికి తీసుకొని వెళ్ళారు. ప్రార్థన వాక్య పరిచర్య చేయమన్నారు. నేను కూర్చున్నాను, పాటలు పాడుతున్నారు. నేను పెంతుకోస్తు సంఘంలోంచి రక్షణ పొందాను, అనేక సంఘాల్లో వాక్యం చెప్పాను. అన్ని డినామినేషన్లు కలిపితే నేను పుట్టినట్టుకుంటాను ఒక్కోసారి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాట పాడుతున్నారు. ఆ పాట ఏంటంటే తెలుసండి, మీ అందరికీ తెలుసు. కొద్ది రోజుల్లో ఆ పాట మీరు కూడా పాడుకుంటారు. ఇంకొద్ది రోజుల్లో నా పాట మీరు పాడుకుంటారు. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. పాట పాడుతుంటుంటే ఒక ఆమె గిలగిలగిలా కొట్టేసుకొని ముందుకి, బొమ్మలు చూసారా కీస్తే ఎలా ఉంటుంది, కొట్టుకుంటూ ముందుకు వస్తుందే, అలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంటుంటే నా మీద పడిపోద్దేమో అని కుర్చీ మొదట కొద్దిగా వెనక్కి జరుపుకున్నా, ఇంకా ముందుకు వచ్చేస్తుంది, ఇంకా జరుపుకున్నా, ఇంకా ముందుకు వచ్చేస్తుంది, ఇంకా జరుపుకున్నా, ఆఖరికి గోడ వచ్చేసింది, నాకు ఇంక వెళ్ళడానికి లేదు. ఇంకా ముందుకు వచ్చేస్తుంటే పక్కన పాస్టర్ గారికి గోకి చెప్పాను, ముందుకు వచ్చి పడిపోయేలాగా ఉంది అంటే ఆయన వెంటనే చేసి ప్రార్థన చేసి హామ్ హూమ్ అని చెప్పి పడగొట్టేసి మొత్తానికి ఆపేశాడు. అయిపోయిందండి ఈ సీను. చూశాను, నా కళ్ళతో చూశాను, ఆ ముఖం అలాగ ముఖం నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మరలా అదే ఏరియాకి వచ్చాను. ఈసారి వేరే ఇంట్లో ప్రేయర్ పెట్టారు. ప్రేయర్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు అక్కడికి, ఈమె రాలేదు. ఎందుకంటే ఈమె ఫేస్ నాకు బాగా గుర్తుండిపోయింది కదా. పాస్టర్ గారిని అడిగాను, అయ్యా మొన్న ప్రార్థనకు వచ్చిందిగా, అప్పుడు వచ్చినప్పుడు ఆమె రాలేదు ఏంటంటే, భలే గుర్తుపెట్టుకున్నారు పాస్టర్ గారు మీరు అని అంటే, మరి గుర్తుండేపెట్టలేక చేసింది కదా ఆ రోజు అన్న. పక్కిల్లే మందిరం మానేసింది, సంవత్సరం నుంచి రమ్మన్నా రావట్లేదు. ప్రేయర్ అయిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడితే ట్రై చేయండి అని అన్నారు. సరే వెళ్ళి మాట్లాడదాం కదా అని వెళ్ళి ఆమెను మాట్లాడితే ఆమె ఏమంటుందో తెలుసా, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ₹1,00,000 అప్పు అయిపోయిన పాస్టర్ గారు, మీకేం తెలుసు, అందుకే నేను రావట్లేదు మందిరానికి అంది. పాట ఏం పాడింది, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఒకడు బాగా ప్రార్థన చేస్తాడు, ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుని మందిరం రావట్లేదు, దేవుడు ఉద్యోగాన్ని పీకేశాడు. ఉద్యోగం పీకేసినందుకు మానేశాడు చర్చ్. కష్టాలు వస్తే వెనక్కి వెళ్ళిపోయేవాడు, భయపడేవాడు దేవునికి అవసరం లేదు. వాడు పనికిరాని తీగ, పనికిరాని తీగ. ఒకసారి ఒక బ్రదర్ రోజు ప్రతి వారం ప్రేయర్ దగ్గర వచ్చి నా ముందర నించుంటాడు, అన్న నా గురించి ప్రార్థన చేయన్నా, అప్పు ఉందన్న తట్టుకోలేకపోతున్నాను, అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాను అంటే, అది చెప్పే విధానం చూసి పాపం ఎంత అప్పు ఉందో అని చెప్పి చేతుల నుంచి ప్రార్థన చేశాను, ఉపవాసం ప్రార్థన చేస్తానని చెప్పాను. ఇంకొక వారం వచ్చినప్పుడు సంఘం అంతటి చేత ప్రార్థన చేయించాను. ఎందుకంటే టెన్షన్ పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అంత బాధపడిపోతూ అంత టెన్షన్ పడిపోతున్న ఆయన్ను నేను చూసి ఒకరోజు అడిగాను, ఇంత టెన్షన్ పడిపోతున్నావు కదా, నీకు ఎంత అప్పు ఉంది ఏంటి అని అడిగితే, ₹30,000 అప్పు ఉందన్నాను అన్నాడు.
ఎంత? అప్పుడు నేను చెప్పాను, నాకు 40 లక్షల రూపాయలు అప్పు ఉందని అన్నాను. అది నన్ను చూసి ధైర్యంగా పోయి 5 లక్షలు అప్పు చేసుకున్నాడు. అంత ధైర్యాన్ని కలుగు చేసాము. దేవునికి స్తోత్రం. పాస్టర్లు అంటే ఏమనుకుంటున్నారు? మీరు ఏ కష్టం చెప్పినా అది ఆల్రెడీ అనుభవించి ఇక్కడ నుంచి ఉంటాం మేము. అది ఆల్రెడీ దాన్ని ఫేస్ చేసి ఇక్కడ మేము వచ్చి ఉంటాం. పలానోడు తిట్టాడు, పలానోడు అవమానించాడు అంటే అవునా, అలాంటివి మాకు ఎన్నో జరిగిపోయాయి. మోసే కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి మా మీద దాడులు. ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది మా దగ్గర. చిన్న అప్పుకే భయపడి దేవుని మందిరాన్ని మానేస్తే, చిన్న రోగానికే భయపడి దేవుని మందిరానికి మానేస్తే నువ్వు ఒక పనికిరాని తీగగా దేవుడు ఎంచుతాడు. ఇశ్రాయేలీల సైన్యంలో నిన్ను ఉండటానికి వీల్లేదని అంటాడు. క్రైస్తవ సమాజంలో ఉండటానికి నీవు వీల్లేదని అంటాడు. ఒక పనికిరాని తీగగా నీవు నేను ఉండకూడదు. హల్లెలూయా. ధైర్యవంతులు కావాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. అంటే ఏ విషయంలో ధైర్యంగా ఉందరు? ఎంతమంది వస్తారు రండి దబా చూసుకుందాం అని దానికి కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను క్రీస్తు కొరకు నిలవబడతానని. నేను ఇందాలో పాట పాడిన హరించిన ఐశ్వర్యమని. ఆ పాట పాడుకోవడానికి నేను అర్హుడిని. ఎందుకో తెలుసా? వైజాగ్లో 80 లక్షల రూపాయల ఇల్లు నేను కట్టుకుంటే మా తమ్ముడు అపోస్తులను బోర్డు పెట్టుకున్నాడు. ఆడి పేరు మీదకి డాక్యుమెంట్లు మార్చేశాడు జగన్ ప్రభుత్వంలో. నేను సింగపూర్ నుంచి వచ్చే సమయానికి పోయింది 80 లక్షల రూపాయల ఆస్తి. ఫోన్లో ఉన్నదొకటి తెనాల్లో ఒకటి ఉంది, అది 2 కోట్ల రూపాయల బిల్డింగు. అటు మా తమ్ముడు ఇటు మా వైఫ్ అని ఇల్లు కొట్టేశాడు. ఇది కోర్టులో కేసేసాం. అద్దెలు కట్టుకుంటూ నానా అవస్థలు పడుతున్నాం. ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందనంటే భలే చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈస్టర్ రోజు 2021 మీ దగ్గరకు వచ్చాను కదా, ఆ తర్వాత జరిగింది. మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చింది. 4 ఏళ్ళగా తెచ్చుకున్న డబ్బులన్నీ పోయి మీటింగ్లకు వెళ్తే వచ్చిన కానుకల మీద బ్రతకటం ఏంటో దేవుడు చూపించాడు. అంతకుముందు 3 లక్షల జీతం వచ్చేది. దర్జాగా దేవుని పరిచయం చేసేవాడిని. అక్కడికి ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోయి మీటింగ్లు పెట్టుకునేవాడిని. కానీ దేవుడు ఆ అనుభవాన్ని కూడా నేర్పించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు జాగ్రత్తగా క్రీస్తునందే ఉండాలి. భయపడకూడదు. పనికిరాని తీగలను దేవునికి అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను. కొందరు ట్రైన్ ఎక్కారంట. ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటంటే లోకము. లోకమును స్టేషన్లో ట్రైన్ ఎక్కారు. వాళ్ళు వెళ్ళాల్సింది పరలోకము. ఫస్ట్ స్టేషను అప్పులు అని స్టేషన్ వచ్చింది, దిగిపోయారు కొంతమంది. కష్టాలని స్టేషన్ వచ్చింది, దిగిపోయింది కొంతమంది. తర్వాత బలహీనతలనే స్టేషన్ వచ్చింది, దిగిపోయారు కొంతమంది. కుటుంబ సమస్యలు అనే స్టేషన్ వచ్చింది, దిగిపోయారు కొంతమంది. ఇలాగ చివరికి వెళ్ళేసరికి చాలా తీగలు దిగిపోయి శ్రేష్టం మాత్రమే అక్కడికి వెళ్తుంది. అవునా? మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం ట్రైన్లో వెళ్ళారండి. విజయవాడలో దిగిపోతే వెళ్తారా అక్కడికి? ఏలూరులో దిగితే వెళ్తారా? రాజమండ్రిలో దిగితే వెళ్తారా? చివరి దాకా ప్రయాణం చేయాలి కదా. మరి బైబిల్ మనకేం చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో అంతము వరకు సహించువాడే రక్షణ పొందును అని చెప్తుంది. హల్లెలూయా. సహనం అంటే ఏంటండి అర్థం? ఓర్పు. ఇప్పుడు అమ్మా నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తాను ఓర్చుకో అమ్మా అంటే దానికి ఓర్చుకోవడం ఎందుకు పాస్టర్ గారు? హాయిగా ఇవ్వంటారు. అదే మీ దగ్గర నుంచి ఒక 2,000 నాకు ఇవ్వమ్మా అని అంటే అప్పుడు ఓర్చుకోవాలి నువ్వు. మీ దగ్గర నుంచి ఒక 2,000 పోయంటే అప్పుడు ఓర్చుకోవాలి నువ్వు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తునందు స్థిరముగా ఉండే మనస్సు అయితేనే పనికొచ్చే తీగ. క్రీస్తులో నుంచి తొలగిపోవటానికి చిన్న అవకాశాన్ని నువ్వు వెతుక్కుంటే నువ్వు ఒక పనికి మాలిన తీగగా ఉండిపోతావు. హల్లెలూయా. ఒకసారి రాజమండ్రిలో సభ జరుగుతుందండి. ఓ పాస్టర్ గారికి వాళ్ళ కొడుకుని పిలిచి బైబిల్ చదివించమన్నారు. ఆడు బలాదూరుగా తిరుగుతుంటాడంట. ఆడిని సడన్గా బైబిల్ ఇచ్చి చదవమంటాడు. ఎప్పుడు బైబిల్ చదవలేదు. ఒకట ఈ వచ్చినవే చదివించమన్నారు. చదవమంటే ఆడు కంగారు పడిపోయి ఏం చేశాడంటే తీగలు మీరు అన్న దగ్గర ఈగలు మీరు అని చదివాడు. సరిగ్గా ఏదో పొరపాటు అయిపోయిందండి అని చెప్పి 100వ కీర్తన ఇచ్చి చదివించారంట. మరలా కీర్తన భాగం నుంచి
100వ కీర్తన చదివిస్తే ఆయన ఏపు గొర్రెలము అని చదివాడు అక్కడ పోయి. చదివే దగ్గర మిస్టేకే, బ్రతుకులో మిస్టేకే, అన్నిటిలోని డాట్స్ ఉంటే, అన్నిటిలోని మడతలు ఉంటే, అన్నిటిలోని మురికి ఉంటే మనం పనికిరాని తీగలైపోతాం. చదివే దగ్గర కానీ, ప్రార్థించే దగ్గర కానీ, మందిరానికి వచ్చే దగ్గర కానీ అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం లేఖన భాగంలో నుంచి చూద్దాం. కొంచెం ఘాటుగా ఉంటే నేను అనుకోకండి, ఎలాగ మనం గుంటూరు వాళ్ళమే కదా, కారం బాగా ఘాటుగా తింటాం కదా, ప్రసంగం కూడా ఘాటుగానే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. నేను పుట్టి పెరిగింది వైజాగ్ కాబట్టి మాకు కారం తక్కువ. మా ఆవిడ గుంటూరు, పెళ్లి చేసుకున్న తర్వాత కారం ఎక్కువ. నా లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య వంటతే అన్నం తినేసాక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐసులు తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఇదంతా పుండి అయిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో నేను చెప్తాను, మీరు చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులలోనైనను జరుగదు అని అన్నాడు. ఆ తర్వాత ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఆ కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇప్పుడు పనికిరాని తీగ ఎవడక్కడ ఆ జారత్వం చేస్తున్నాడు, వాడిని బయటికి పడేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారట, ఉప్పొంగుచున్నారట. ఆహా, చర్చికి ఎంత కానుకిచ్చాడండి, చర్చికి అది కట్టించాడు, ఇది కట్టించాడు, ఆ స్పీకర్ ఇచ్చింది ఆయనే, అవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఉంచుకున్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితం అంతా ఈయన నుంచే పాడైపోతుంది. అక్కడ ఈయన నుంచే పాడైపోతుంది, అది మాత్రం గ్రహించుకోవట్లే. ఆ విషయం తెలుసుకున్న పౌలు అటువంటి వాడిని మీలో నుంచి వెలివేసిన వారు కారు అని అన్నాడు. అప్పుడు వీళ్ళందరికీ బుర్రలకు వెలిగాయన్నమాట. వెంటనే అతన్ని వెలివేసేశారు. కొరింథీలకు రాసిన 2వ పత్రికలో అతడు మారు మనసు పొందాడు కాబట్టి తిరిగి చేర్చుకోండి అని కూడా చెప్పాడు అతని గురించి. ఓకే, సో మారు మనసు పొందితే మరలా తిరిగి చేర్చుకోవచ్చు. కానీ మొదట ఆయన చేసిందేంటి, చర్చిలోనే ఉంటూ ఎఫ్ఐఆర్ పెట్టేసుకున్నాడు. చూసారా, నేను ఒకసారి పాట పాడుతున్నాను ఒక మందిరంలో. అటువైపు కోయిర్ టీం నాతో పాటు పాట పాడుతున్నారు, ఇటువైపు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. నేను పాట పాడుతున్నాను. పాట పాడుతుంటుంటే రిథం సరిగ్గా రావట్లే, మధ్య మధ్యలో ఆగిపోతుంది కీబోర్డ్, మధ్య మధ్యలో కొడుతున్నాడు, మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు, మధ్య మధ్యలో కొడుతున్నాడు. ఇటువైపు కోరస్ పాడే దాంట్లో కూడా ఒక ఆమె ముందు మైక్ ఆమె దగ్గర పెట్టేసుకుంది, మధ్య మధ్యలో ఆగిపోతుంది. ఏంట్రా బాబు, పాట సరిగ్గా సావధానంగా వెళ్ళట్లేదని వీడి వైపు చూస్తుంటుంటే వీడు ఒక చేతితో కీబోర్డ్ పడుకుంటూ ఒక ఫోన్తోని ఆ ఎదుర్కొన్న అమ్మాయికి మెసేజ్ పెడుతున్నాడు. ఆమె పాట పాడుతూ మెసేజ్ పెడుతూ మధ్య మధ్యలో పాడని అంటుంది అనమాట. వీళ్ళిద్దరే మెసేజ్లు పెట్టుకుంటున్నారు. అది నాకు అర్థమైపోయింది చూసిన వెంటనే. పనికిరాని తీగలు కాదు ఇవి. నేను అనుకున్నాను సంఘ ప్రారంభంలోనే ఇలాగ ఉన్నారా అని అనుకుంటే పాత నిబంధనలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఏలీ కుమారులు మందిరానికి వస్తున్న వారికి, బలులు అర్పించడానికి వస్తున్న వారిని, వారు పాపాలు కడుక్కుంటూ వస్తున్న స్త్రీలతో సైనించారని రాయబడి ఉంది. పనికి మాలిన తీగలు కాదు ఇవి. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. నేను దుబాయ్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళానండి. వెళ్తే ఒక ఇద్దరు వచ్చారు. పక్కన నించుంటే భార్యాభర్తలు అనుకుంటాం కదా, వాళ్ళిద్దరిని నేను ఆశీర్వదించి ప్రార్థన చేశాను. ఎందుకంటే వాళ్ళకి చర్చకు వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటున్నాడు. ఆయనేమో ఆమెను ఒసే అని పిలుస్తున్నాడు, ఆమె ఏమయ్యో అని పిలుస్తుంది. చూస్తే ఏమనుకుంటా, భార్యాభర్తలు అనుకుంటాం కదా. ప్రార్థన చేశాను వాళ్ళిద్దరికి మంచి సంతానం కలగాలని ప్రార్థన చేశాను, ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేశాను. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని అన్నాడు. అప్పటి నుంచి ఎవరైనా ఇద్దరు దగ్గరకు వస్తే ఈ భార్యో కాదో తెలుసుకొని ప్రార్థించాలని ఆమెకి సపరేట్గా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మరదేటండి, ఆయనేమో ఆమెను వసే అంటాడు, ఆమెమో ఆయన ఏమయ్యో అంటదేటి అని అంటే, వాళ్ళిద్దరూ వెస్ట్ గోదావరి నుంచి వచ్చారండి. ఆమెమో భర్త అక్కడ ఉండిపోయాడు, వ్యాపారం అంట, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆమె ఇక్కడికి వచ్చింది. ఈయనేమో భార్యను వదిలేసి వచ్చాడు, ఇక్కడికి వచ్చాక వీళ్ళిద్దరు ఈ పనులు చేస్తున్నారని చెప్పి. మరి పనికిరాని తీగలు కాదు, మరి ఈయనైనప్పుడు బయటికి పడేయాలి కదా ఆ తీగని. పడేయకపోతే ఏమవుతుందో ఆఖరిలో మనకు తెలుస్తుంది. చూడండి ఏమవుతుంది, ఫలించేవాడిని కూడా పాడు చేస్తారు.
మీకు ఆదికాండంలో 4వ అధ్యాయంలో చూస్తే నన్ను కొట్టినందుకే ఒక పడిచువాడిని చంపేశాను అన్నాడు ఒక ఆయన కదా. ఎందుకయ్యా చంపేవు అనంటే దేవుని తీర్పు వస్తుందని భయం లేదనంటే, నా మీదకి దేవుని తీర్పు వస్తే మరి కయ్యూనికి ఇంకెంత తీర్పు రావాలి? నన్ను కొట్టినందుకు చంపాను కానీ కయ్యూని కొట్టినందుకు కాదు, అసూయతో చంపేశాడు. అసూయతో చంపేశాడు అంతే. ఇంకొక విషయం చెప్తే, అసూయ కూడా పనికి మాలిన తీగ. మనం చదువుకున్న వచనంలోనే, మూల వచనములోనే, 15వ అధ్యాయం 2వ వచనములోనే, ఫలింపని ప్రతి తీగ ఎందుకు తీసేస్తాడట? మరెక్కువగా ఫలించే తీగలు ఫలించటానికట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఫలించేవాడిని ఫలించనివ్వరు, అసూయతో వాడిని ఫలించకుండా చేస్తారు. ఒక ముగ్గురు ప్రార్థన చేసుకుంటున్నారు. అందులో ఒకడు, ప్రభువా నన్ను అమెరికాకు పంపించని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన, ప్రభువా నన్ను న్యూజిలాండ్ పంపించని ప్రార్థన చేస్తున్నాడు. మరొక ఆయన, అయ్యా నన్ను సింగపూర్కు పంపించని ప్రార్థన చేస్తున్నారు. ముగ్గురు ఏకీభవించి రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి గబ్రియేలు దూతను వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ అవసరాలు తీర్చని గబ్రియేలు దూతను పంపించాడు. దూత అక్కడ ప్రత్యక్షం అవగానే వీళ్ళు ముగ్గురు, ప్రభువా మమ్మల్ని కనికరించి మీ దూతను పంపించావా అని అంటే, గబ్రియేలు దూత అన్నారు, మీరు భయపడకండి, మీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరాయి, మీ అవసరం ఏంటో చెప్పండి అని అంటే, అందులో మొట్టమొదటి వ్యక్తి అన్నాడంట, నేను చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను అమెరికాకు వెళ్ళాలని, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నన్ను అమెరికాకు పంపించు అని అడిగితే గబ్రియేలు దూత ఇప్పుడే వెళ్ళిపోయాడు, చొప్పున మాయమైపోయాడు. అమెరికా న్యూయార్క్ సిటీలో తిరుగుతున్నాడు, జోబులో చేసుకొని స్పెట్స్ పెట్టుకొని. తర్వాత ఇంకొకరిని అడిగాడు, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఆయన అన్నాడు, నేను న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. అయితే నువ్వు కూడా వెళ్ళిపోయాడు, చొప్పున మాయమైపోయాడు. ఆయన ఆక్లాండ్ సిటీలో తిరుగుతున్నాడు సూట్లు వేసుకొని. మూడోవాడు ఉన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నాకంటే ముందు వాళ్ళిద్దరు వెళ్ళిపోయి నాకు నచ్చలేదు, వాళ్ళిద్దరిని వెనక్కి తెచ్చాడు. చెప్పమన్నాడు, మొత్తం ఇద్దరు పైన వెనక్కి వస్తారు. వాళ్ళని వెళ్ళనవలేదు, వీడు వెళ్ళలేదు. కొంతమంది అంతే, చర్చికి వెళ్ళనవరు. ఒకవేళ ఆడు తెగించి బాధించి ఎలాగో వచ్చాడు, ఆడితో పాటు ఈడు వచ్చి కూర్చుంటాడు. వెళ్ళిపోదామా? పక్క నుంచి సైకిల్ వెళ్ళిపోదాం అంటాడు. దేనికి? క్రికెట్కి వెళ్ళిపోదా? వాడు రాడు, ఇంకొకటి రానివాడు పనికిమాలిన తీగలా తయారవుతాడు. పనికి రాని ప్రతి తీగను దేవుడు తీసి పారేస్తాడని బైబిల్ మనకి చెబుతుంది. హల్లెలూయా. ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. దయచేసి బైబిల్లో నుంచి చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకొక ఆమె పేరు హన్నా కదా. హన్నా అన్నారు. ఒక ఆమెకు పిల్లలు పుట్టారు, ఇంకొక ఆమెకు పిల్లలు పుట్టలేదు. మరి ఒకరికి పిల్లలు ఉండి ఇంకొకరికి పిల్లలు లేకపోతే ఎలా ఉంటుందా? ఇంట్లోని ప్రశాంతంగా ఉంటుందా? పిల్లోడు ఏడుస్తూ, నేనేదో పనిలో ఉన్నాను, పిల్లోడిని తీయమంటే తీయలేకపోతున్నావు ఏంటక్క? అంతేలే, పిల్లలకంటే నీకు తెలుస్తుంది అని అంటే, పిల్లలు లేనందుకు నన్ను ఈ మాట అందని ఆమె బాధపడిపోడు. రోజు పోరన్నమాట ఇంట్లోని. తిన్నగా భర్త ఏమో ఇంటికి వచ్చినట్టునే పాపం పిల్లలతో అది బిజీగా ఉంది కదని ఈమెతో కూర్చొని భోజనం చేసావా అన్నా అని అడిగితే, వెళ్ళిపో నేను కన్నా నా పిల్లల్ని, అది కన్నదా నీకు పిల్లల్ని అని గొడవ. ఈ బాధ తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుందంట. దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేద్దాం అనుకుందంట. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ప్రార్థన ఎలా చేసింది మీరు చెప్పగలరా? పెద్దగా కేకలేసి ప్రార్థన చేయలేదు. ప్రభువా నాకు సహాయం చేయి, ఇచ్చే అని అరవలేదు. అది చేయి ఇది చేయని అడగలేదు. యేసు నామమున ఇస్తున్నామని అడగలేదు. సైలెంట్గా మనసులో ప్రార్థన చేస్తుంది. పెదాలు మాత్రమే కదులుతున్నాయి. ఈ ఏలి అక్కడికి వచ్చాడు. ఈ ఏలి కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు అలాగే తాగుపోతేలే, అలాగే అనుకున్నాడు ఆమెను కూడా. ఇంత ఉదయాన్నే మందు కొట్టేసే వీటమ్మా, మత్తురాలై ఉండి ప్రార్థన చేస్తున్నావు వీటమ్మా అన్నాడా లేదా? అన్న తర్వాత అప్పుడు ఆమెమన్నది చూడండి. ఆమెమన్నది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నీ సేవకురాలునైన నన్ను ఎలాగెంచొద్దు అంటే పనికిమాలిన వాళ్ళు ఎవరు? ఓహో, మీకు ఆన్సర్ తెలిసిపోయిందా? పనికిమాలిన వాళ్ళు ఎవరు?
త్రాగుబోతులు అన్నమాట, తాగేవాడు అన్నమాట. అవునా? నేనన్నానా బైబిల్ అంతా చెప్పండి. మొన్న అప్పుడు పిలిచి ఈయన చేత మరి అనిపించుకున్నాను మరి అంటే నేనేం చేయను, బైబిల్ అన్నదే చెప్తున్నా. పనికి మాలిన ఎవరు? తాగుబోతులు. నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బోసు ఆయన పేరు, పాస్టర్ గారి అబ్బాయి. నేనేమో అన్యుడి కుటుంబంలో ఉన్నాను కాబట్టి నాకు అప్పటికి ఇంకా ప్రభు తెలియదు. వాడికి ఒకరోజు చెప్పాను, అరే చూడాలన్నది సినిమా వచ్చింది చిరంజీవి, వెళ్ళి మరి సినిమాకి డబ్బులు లేవరని అంటే ఆడు అన్నాడు, మా చర్చిలో యాంప్లిఫైర్ అమ్మేదా అన్నాడు. పాస్టర్ గారి అబ్బాయి చర్చిలో యాంప్లిఫైర్ అమ్మేదా అన్నాడు. అనగానే నాకేం బాధ, నేను అందులోకి అన్యుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని నమ్మలేదు, ఆ నాస్తికుడిగానే ఉన్నాను. అయితే అమ్మే అయితే ఎలాగైనా చూసేద్దాం చూడాలని ఉందన్నాను. వాడు ఏం చేశాడు, ఆదివారం సర్వీస్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ జాకులన్నీ పీకేసి యాంప్లిఫైర్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసాడు. ఇద్దరం బైక్ పట్టుకొని వెళ్ళిపోయి అమ్మేసి చూడాలని ఉంది సినిమా చూసుకొని 50 రూపాయలకి అమ్మేసామండి, 2000 రూపాయలది, 50 రూపాయలకి అమ్మేసి తిరిగి రాగానే వాళ్ళ నాన్న నా కొరకు వాడి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారంట? సినిమాకి వెళ్ళాం. డబ్బులు ఎక్కడ పట్టి క్రికెట్ ఆడినప్పుడు డబ్బులు వచ్చి వెళ్ళామని అన్నాం. మరి యాంప్లిఫైర్ ఎందుకు మిస్ అయిందంటే, యాంప్లిఫైర్ మిస్ అయితే మాకేం సంబంధం అన్నాను. ఈడు యాంప్లిఫైర్ పట్టుకెళ్ళటం చర్చిలో ఒక ఆమె చూసింది అని చెప్పాడు. అంతే. అప్పటి నుంచి దేవుని శాపం నా మీదకి వచ్చేసింది ఏమోనండి. నేను ఎక్కడ ప్రసంగం చేసినా మైక్ సరిగ్గా పనిచేయదు. దాదాపు సింగపూర్లో 16 సంవత్సరాలు వితౌట్ మైక్ వాక్యం చెప్పాను. మైక్ పట్టుకోగానే మైక్ పనిచేయదు. నాకు అది గుర్తుకొస్తుంటుంది అన్నమాట. అనవసరంగా అమ్మేశాను ఆ రోజుల్లో యాంప్లిఫైర్ అని. పనికిరాని తీగలుగా ఎంతమంది లేరండి ఈరోజు. సినిమాలకు పోతూ, సినిమా థియేటర్లకు పోతూ, మందు తాగుతూ. అసలు దేవుని మందిరం అంటే భయం ఉంటుందా? దేవుని మందిరం అంటే జాగ్రత్త ఉంటుందా? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. పనికి రాని ప్రతి తీగను కూడా దేవుడు తీసి పడేస్తానని హెచ్చరించటం లేదా మనలను? టైం ఎంత అయిందో. కాబట్టి చెప్పుకోవటానికి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉందాం. చివరిగా ఒక్క మాట మీకు ముగింపు వచనంగా నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. 26వ కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. చాలండి, ఒకే ఒక్క ముక్క. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. ద్రాక్ష తోటను ఒక ఆయన కబ్జా చేసేసాడు రాజు. ఆయన చంపటానికి పనికి మాలిన ఇద్దరిని ఏర్పాటు చేశారట ఉపవాస కూటములో. అంటే ఉపవాస కూటల్లో కూడా ఇద్దరు పనికి మాలిన ఉన్నారు ఆ రోజుల్లోనే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికి రాని ప్రతి తీగను తీసేస్తాడు. కాబట్టి పనికొచ్చే తీగలుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. పనికొచ్చేది మరెక్కువగా ఫలించటానికి దేవుడు మనలను తీసుకొని వచ్చాడు. దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.